దేవునికి స్తోత్రం. మరి ఈ రోజుకి ఏర్పాటు చేయబడ్డ వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాలు. వాక్య పఠనం చదవాలి కదా, సరే తర్వాత చదువుతాం. 5వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు. అంతే చదువు. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుల దేవా, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ఈరోజు మీ సేవకుల మధ్యలో ఈ రీతిగా నిలబడి మాట్లాడడానికి మీరు నాకు దయచేసిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు నాయనా. నిరంతరులు ప్రభువా, నిరుపయోగమైన వాడిని ఆయన ఎన్నికలేని వాడిని నిలబడుతున్నప్పుడు నేను మీ సేవకులకి మాకు ఏ మాటలు అవసరమో నాయన మీ వాక్యం నుంచి నేను ఆ మాటలు మాకు బయలుపరిచి దయచేసి మమ్మల్ని బలపరచమని నాయనా నన్ను నేను మీకు అప్పగించుకుంటూ మీ వాక్యంలోకి వస్తున్నాము. మమ్మల్ని ఆహ్వానించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుంటున్నాడు తండ్రి, ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దైవ సేవకులందరికీ సేవకులందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ మనం చాలాసార్లు చదవము, కానీ మరి మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. పేతురు గారు మరి ఆయన పత్రిక రాస్తూ ఆ పత్రికలో సంఘానికి సంఘ పెద్దలతో కూడా మాట్లాడుతున్నాడు. సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ముందు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఎలా పరిచయం చేసుకుంటాడంటే, తోటి పెద్దలు క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడినైనా నేను అంటున్నాడు. రెండోది ఆయన మాట్లాడుతూ నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. అలాగే రెండో మాటలు ఆయన ఏమంటాడంటే, మీరు సేవ ఎలా జరిగించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట. అయితే మూడోది ఏమంటాడంటే, ప్రధాన కాపరి వస్తాడు. ప్రధాన కాపరి వచ్చినప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే, మూడో మాటలు చూస్తే ఒక అద్భుతమైన ప్రోత్సాహకరమైన మాట ఉంది. ఏంటంటే, మీరు మహిమ కిరీటం పొందుతారు. ఏ కిరీటం అంటే వాడబారిన మహిమ కిరీటం. నేను అనుకుంటున్నాను పరలోకంలో అందరికీ మహిమ కిరీటం ఉండవేమో, అందరికీ ఉండవేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సేవకుల కోసం చాలా ప్రత్యేకంగా చెప్తున్నాడు. కిరీటాలు ఎన్ని ఉన్నాయి? మహిమ కిరీటం ఉంది, తర్వాత జీవ కిరీటం ఉంది, వాడబారిన మహిమ కిరీటం, లేకపోతే ఇంకా మహిమ కిరీటం, ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, ఈ మహిమ కిరీటం చాలా ప్రత్యేకమైనది అన్నమాట. జీవ కిరీటం అనేది నాకు తెలిసి అందరికీ దేవుడు ఇవ్వచ్చేమో, కానీ మహిమ కిరీటం అనేది ప్రత్యేకమైనది. ఎందుకంటే
అధికారులు చూస్తే మన దేశంలో అధికార స్థాయిలు చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రామానికి ప్రెసిడెంట్ గారు కూడా ఒక అధికారి. ఆయన కంటే పెద్ద ఆయన మండల ప్రెసిడెంట్, ఆయన కంటే పెద్ద ఆయన జిల్లా కలెక్టర్ అనుకుంటాను, సరిగ్గా తెలగకపోవచ్చు కానీ కలెక్టర్. ఆయన కంటే ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ముఖ్యమంత్రులు, ఇలా చూస్తే చాలా స్థాయిలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. కానీ ఒకరి అధికారం కంటే ఇంకొకరికి ఇంకా ఎక్కువైన అధికారం అన్నమాట. అలాగే దాన్ని బట్టి చూస్తే మన దేశంలో ప్రథమ పౌరుడైన వ్యక్తి ఆయనకి ఇంకా పెద్ద అధికారం, ఇంకా అంతకంటే అధికారం ఈ దేశంలో ఎవరికి కూడా ఉండదు. అలాగే నేనేమనుకుంటున్నానంటే దేవుడు పరలోకంలో అందరికంటే ఉన్నతమైన స్థాయి సేవకుడికి ఇస్తాడు. మనం నిజంగా చాలా ధన్యులు మాట. ఎందుకంటే అందరికంటే ఉన్నతమైన అధికారము, అందరికంటే గొప్ప మహిమా కిరీటము దేవుడు మనకే అవబోతున్నాడు. అందుకనే మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, మీరు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు మహిమ కిరీటం పొందుకునే వ్యక్తులు. గొప్ప ధన్యత మీకు ముందు ఉన్నదని వారు పొందబోయే ధన్యతను, ఆ మహిమ కిరీటాన్ని ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికంటే సంఘ పెద్దలకి. అందుకని నేను అనుకుంటున్నాను మన సేవలో నిజంగా సేవలో నడుస్తున్న సందర్భంలో ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసి సంతోషిస్తూ ఉండాలి. నేను ఈ రోజు కాకపోతే రేపైనా మహిమ కిరీటాన్ని పొందుతాను, నా కొరకు దేవుడు మహిమ కిరీటాన్ని సిద్ధపరుచున్నాడు. ఇదే భావన ఉండాలన్నమాట. ఎందుకంటే మన చూపంతా ఎక్కడ ఉండాలంటే దేవుడు మనకి ఇవ్వబోయే మహిమ కిరీటం పైన ఉండాలి. అయితే ఆ మహిమ కిరీటం నేను పొందుకుంటానని ఆయన ముందు చెప్తాడు. ఎందుకని నేను ఎవరినంటే ఏ మహిమ కిరీటం అయితే మీరు పొందుకోబోతున్నారో, ఏ మహిమనైతే మీరు పొందుకోబోతున్నారో అది నేను ఎప్పటికే పొందుకున్నానని నిశ్చిత నాకుంది. నేను పాలివాడిని అంటున్నాడు. పాలివాడినని నేను నా అనుభవం చెప్తున్నాను, వినండి చెప్తున్నాడు అనమాట. ఒక రకంగా ఇదంతా కూడా పేతురు గారి అనుభవమే. ఆ మహిమ కిరీటానికి ఎలాగ వస్తుంది అంటే ఎలాగొస్తుందో అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ 2వ వచనం ప్రారంభంలో అంటున్నాడు. ఎలాగొస్తుందంటే అన్నట్లు అని అంటాడు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను మందను మీ మధ్య ఉన్న మందను పై విచారణ చేసేదానికి ఆయండి. ముందంటాడు ఈ మహిమ కిరీటం మీరు పొందాలంటే, ఈ ఉన్నతమైన స్థాయి మీరు పొందాలంటే మీరు ఏం చేయాలంటే మీకు అప్పగింపబడిన సేవ మీరు బలవంతంగా చేయకూడదు. ఎలా చేయాలి? ప్రేమతో. ఇక్కడ అంటాడు ఎలా చేయాలంటే దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా చేయాలి. అంటే నేను అనుకుంటున్నాను మీకు అప్పగింపబడిన సేవనే ఇష్టపూర్వకంగా చేయడమే దేవుని చిత్తం. ఆయన అంటాడు మీకు అప్పగింపబడిన పరిచర్య, మీకు అప్పగింపబడిన సేవనే ఎలా చేస్తే దేవుడికి ఇష్టమో తెలుసా అని చెప్తాడు. ఇష్టపూర్వకంగా చేస్తే అది దేవుని చిత్తము అంటాడు. అంటే మనం ఇక్కడ ఉన్న మనం అందరూ సేవకులే. దీంట్లో దేవుని సేవలు బలంగా వాడబడుతున్న సేవకులు ఉన్నారు. నిజంగా వారు ఉండడం మనకు సంతోషం. చాలా సందర్భంలో దైవజనులు జక్కరి గారి వాక్యం చెప్తే చాలా అద్భుతమైన విషయాలు బయలుపరుస్తూ ఉంటారన్నమాట. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తాను. అలాగే మన నెహేమియా గారు కావచ్చు, తర్వాత డేవిడ్ గారు కావచ్చు, అగ్గుల గారు చాలా అద్భుతంగా వాక్యం చెప్తున్నారు. తమ్ముడు కూడా తీసుకోలేదు, చాలా అద్భుతంగా వాక్యం చెప్పేవాళ్ళు అందరూ కూడా. అయినా సరే మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఏమంటాడంటే దేవుడి చిత్తం ఏంటో తెలుసా, మీకు అప్పగింపబడిన మందను బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా చేయడమే దేవుడి చిత్తము అని దేవుడు పేతురు గారు సంఘ పెద్దలతో చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఎప్పుడు పొందుకుంటాం ఆ జీవ కిరీటం అంటే మనకు అప్పగింపబడిన ఆ పరిచర్యను, ఆ సంఘాన్ని మనము బలవంతంగా కాక బాధతో కాక ఇష్టపూర్వకంగా చేస్తే ఆ మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అయితే మన ముందు ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన తనకు అప్పగింపబడిన పరిచర్య చాలా ఇష్టపూర్వకంగా చేశాడు. మనందరికీ తెలుసు. ఆయన గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం.
పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము 14 అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమాకాండము 14 అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదవండి. చాలు. ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వీరు బానిసగా ఉన్నారు. బానిసగా ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపి ఆహారం మోషే ద్వారా ఇంచుమించు 10 అద్భుతాలు అనుకుంటాయి. అయితే 10 అద్భుతాలు చేసి ఆ బానిస బ్రతుకు నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే ఓకే 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 బాబాయ్ సరే అవునండి సరే. నేను అయితే లాస్ట్ ఏమిటి నాకు అర్థమవుతలేదు. సరే వినండి. అయ్యారు ఉండాలి. అయితే చూడండి, ఇంచుమించు 10 అద్భుతాలు చేసి బయటకు తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వచ్చారు. ఆ సంతోషంగా ముందుకు వెళ్ళిపోతుంటే సడన్ గా వాళ్ళకి ఎర్ర సముద్రం కనపడింది అంతే. సరే ఎర్ర సముద్రం కనపడింది, సరే వెనక్కి వెళ్ళిపోతాం అనుకోండి. వెనకాల ఎవరు కనపడుతున్నారు? ఫరో కనపడుతున్నారు. ఇప్పుడు ఎవరు చూస్తే సముద్రం ముందు ఎలాగా చచ్చిపోతారు. వెనక్కి చూస్తే ఫరో కత్తించుకొచ్చేస్తాడు. దొరికితే ఏ చేతలకు పట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఎలాగుందంటే ఎదరికి వెళ్తే నుయ్య, వెనక్కి వెళ్తే గొయ్య. ఇప్పుడు వీళ్ళకి కళ్ళ ముందు ఏం కనపడుతుందంటే చావు మాత్రం కనపడుతుంది. ఏం కనపడుతుందండి? చావు. కానీ ఎలాగా మేము చచ్చిపోతాం, ఎలాగా మమ్మల్ని చంపేస్తారు, ఇదిగో ఇక్కడే మమ్మల్ని పాతి పెట్టేస్తారు. ఏమనుకుంటున్నారు? ఎలాగా మమ్మల్ని చంపేస్తారు, ఎలాగా మేము చచ్చిపోతాం, ఇదిగో ఇక్కడే మమ్మల్ని పాతి పెట్టేస్తారు అనుకుంటున్నారు. అనుకుని అది కారణం ఎవడంటే మోసే కనపడింది అనుకుంటారు. అయ్యి బాబోయ్, ఈ మోసే అనేవాడు లేకపోతే అక్కడే ఉంది కదా మేము అది వెనక్కి తిరిగి అంటారు. మోసే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని మేము అప్పుడే చెప్పాం కదా, వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటామని. ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయేలా చేస్తున్నావు అని మోషే మీద అడ్డం తిరిగి ఒక రకంగా మోషేని బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే పాత నిబంధనలో సంఘం ఇది, అంతే కదా. పాత నిబంధనల సంఘం ఏంటి? ఇశ్రాయేలీలే. ఆ సంఘం అంతా ఇప్పుడు మన విశ్వాసం సాదృశ్యం అయితే ఆ మోషే ఎవరికి సాదృశ్యము అంటే మనకు సాదృశ్యం. ఇప్పుడు మోషే వాళ్ళందరూ చూశాడు. వాళ్ళనే మాట ఒకటి వింటున్నాడు. విని మోషే మాట అంటున్నాడు. ఏమంటాడంటే చూడండి, అక్కడ ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. ఇది మన ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏమంటున్నాడు చూద్దాం. అందుకు మోషే భయపడకుడి అంటున్నాడు. ఏమంటాడు చెప్పండి. వాస్తవానికి మాట అక్కడ నిజంగా మనలో ఎవరైనా ఇలాంటి సందర్భాలు ఉంటే, వాళ్ళకి ఏదో మేలు చేసాం, కష్టకాలం మేలు చేసాం, కష్టపడి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొంత నష్టపోయి ఏదో ఒకరి మీద పోరాడి మొత్తం మీద వాళ్ళని బయటికి తీసుకొచ్చాం.
ఇంత కష్టపడి బయటికి తీసుకొచ్చి చిన్న కష్టం వచ్చింది, ఇప్పుడు మన మీద అడ్డంగా దెబ్బలాడుతున్నారు. ఇప్పుడు మనం ఏమైనా మన మనమే అదే ప్లేస్లో ఉంటే నిజంగా రెండు రెండు ఆలోచనలు వస్తాయి. ఒకటే ఏమంటారంటే ఏమనుకుంటామంటే ఇంత కష్టపడి ఎన్ని శ్రమలు పడి అక్కడి నుంచి తీసుకొస్తే ఈ చిన్న కష్టం వస్తే నా మీద అడ్డం తిరుగుతారా, అది నిజంగా మీ కృతజ్ఞత ఉందా అంటాం. నిజంగా మీ కృతజ్ఞత ఉందా? ఉంటే నేను ఎంత కష్టపడ్డాను రాజు దగ్గర, పరో దగ్గరికి మాట్లాడడం మామూలు విషయమా? నిజంగా అనుకుందాం, ఈ దేశ ప్రధాని గారి దగ్గరికి మాట్లాడడం మామూలు విషయమా? అలాంటిది ఎక్కడ పరో, ఎక్కడ మోషే. అలాంటి పరో దగ్గరికి వెళ్ళి వీరి పక్షంగా పోరాడి వీరి బయటికి తీసుకొస్తే వెళ్ళి మాట్లాడుతుంటే మోసే ప్లేస్లో మనకు ఒళ్ళు మండిపోయి మీరు అసలు ఏమని ఆలోచిస్తున్నారు? మీరు ఇంత కష్టపడి ఇంత శ్రమపడి మిమ్మల్ని తీసుకొని ఇంత మాట అంటారా? నిజంగా నిజంగా ఎంత కృతజ్ఞత లేని అని అనుకోలేదు నేను అని ఖచ్చితంగా అంటాం మనమైతే. రెండోది ఏం చేస్తామంటే, రెండో ప్రశ్న ఏమొస్తుందంటే ఇలా అనుకుంటాం, అమ్మ నన్ను ఏం అనొద్దు, నన్ను తీసుకురామని దేవుడు కదా అనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటారు? నేను ఎక్కడో నా మానాన్ని నేను విద్యార్థి గొర్రెలు కాసుకుంటున్నాను, ఏదో నేను ఆడ కొండ మీదకి వెళ్తే ఆయన కనపడ్డాడు, నేను అప్పుడే చెప్పి నేను వెళ్ళాలి, ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు నాకు తెలుసు కదా, అప్పుడే నేను ఎల్లబాబు అంటే ఆయన నా మాట విన్నాడు కాదు, నన్ను పట్టుకుని మెడల్స్ పంపించేశాడు. సరే ఆయనకు లోబడి వచ్చాను, ఈరోజు వాస్తవానికి బయటికి రావడానికి కారణం ఆయనే. మీరు నన్నంటే నేనేం చేయగలుగుతాను? ఆయన వెళ్ళమంటే వచ్చాను, ఆయన మాట్లాడమంటే మాట్లాడాను, ఆయన తీసుకురామంటే తీసుకొచ్చాను. అలాంటి మీరు నన్నంటారు ఎందుకు? నన్ను మాత్రం అనొద్దు అంటే ఆయన నన్ను అంటాం. ఖచ్చితంగా రెండు మాటలు వస్తాయి. కానీ మోసే ఏమంటాడు? అంటాడు మీరు భయపడొద్దు. ఇక్కడ ఏం కనపడుతుంది మనకంటే, నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మోసే ఆ సంఘాన్ని అంతటిని చూసి అనుకుంటున్నాడు, ఎందుకలా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే అర్థమైంది, ఓహో ఎదర సముద్రం ఉంది, వెనకాల పరో సైన్యం వచ్చేస్తుంది, వచ్చి చంపేస్తారని భయపడి మాట అంటున్నారు వాళ్ళు. ఎందుకంటున్నారు వాళ్ళు? భయము వారికి భయపడి ఇలా మాట్లాడుతున్నారు అని విశ్వాసాన్ని అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. మోషే అంటే నేనేమంటానంటే బలిమి చేత కాక అనే మాటలో చూస్తే నిజంగా ఈ ప్లేస్లో మనం ఖచ్చితంగా బాధపడతాం. ఇలాంటి వల్ల మనం ఎంత కష్టపడి తీసుకుంటాం అనుకుంటాం, కానీ మోషే అలాగ అనుకోలేదు. అనుకోకుండా ఏం చేసాడు? విశ్వాసం వైపు చూశాడు, వెనక పరో వైపు చూశాడు, ఏదో సముద్రం చూశాడు, చుట్టుపక్కల ప్రాంతమంతా చూశాడు. మోసేకి అర్థమైంది ఏంటంటే ఇదే ప్లేస్లో నేనున్నా ఎలిగి అడ్డు తిరుగుతాడు. ఎందుకంటే ఎదరికెళ్తే నుయ్యి ఉంది, ఎదరికెళ్తే గొయ్యి ఉంది. మరి ఏ మాటలు? ఇదే మాటలు వస్తాయి నాకు అనుకున్నాడేమో ఒకవేళ. అందుకని విశ్వాసం వైపు చూసి వారి పరిస్థితి మొత్తం అర్థం చేసుకుంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు భయముతో ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు. సరే పని చేయడానికి మీరు భయపడదు అంటే మనం బలిమించేంత సేవ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను నేర్చుకున్నాను. నాకు నిజంగా చాలా విషయాల్లో నేను చాలా పొరపాటు చేశాను. ఈ వాక్యం చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇలాగ ఎప్పుడు ఆలోచించలేదు, చెప్పకపోతే ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ప్రభు నాతో ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే నువ్వు ఎలా ఆలోచించావు అంటాడు. హల్లెలూయా. నువ్వు ఎలా ఆలోచించావు అని అడుగుతాను దేవుడు నన్ను. నిజంగా నేను ఆలోచించలేదు. కానీ మన దేవుడు మనకు అప్పగించిన సేవ బలవంతంగా ఉండకూడదంటే, భారంగా ఉండకూడదంటే ఖచ్చితంగా మొదటి చేయవలసిన పని ఏంటంటే ముందు మనము విశ్వాసం అర్థం చేసుకోవాలి. వారు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు, ఏ పరిస్థితుల్లో ఇలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అర్థం చేసుకుంటే, నిజం చెప్తున్నాను, అలా అర్థం చేసుకోక ఈరోజు సంఘాన్ని పాటు చేసుకుంటాను. రెండు కుటుంబాలు వెళ్ళిపోవడం కారణం కూడా అయితే ఇదే అర్థం చేసుకుని మనసుంటే ఆ రోజు చేయాలి అనుభవం. ఎంతమంది సండే స్కూల్ ఆ పేట మొత్తం మావాడు సండే స్కూల్లే నష్టపోయిన తర్వాత అప్పుడు నాకేమొచ్చింది? ఇప్పుడు జ్ఞానం అనమాట. సరే ఏదేమైనా సరే గమనించండి, మనము బలవంతంగా మనకు అప్పగింపబడిన సేవ అది భారంగా ఉండకూడదంటే, అది బాధగా ఉండకూడదంటే ముందు మోషే ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే విశ్వాసాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
విశ్వాసం నేను అర్థం చేసుకున్నాడు కనుక అంటాడు, ఓహో వీళ్ళు భయముతో మాట్లాడుతున్నారు, భయపడి మాట్లాడుతున్నారు అని అంటాడు. ఇదిగో మీరే భయపడొద్దు అంటాడు. మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు అని అంటూ మంచి మాట అంటాడు. ఏ మాట అంటాడంటే, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలిచుండి చూడుడి అని మరి అంటాడు. మీరు భయపడదు. ఎందుకు భయపడుతున్నా తెలుసా? మీకు దేవుడు రక్షణ కలుగు చేస్తానంటున్నాడు. ఎవరు? దేవుడే మీకు రక్షణ కలుగు చేస్తాడు, నేను కాదు. దీంట్లో వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు పని చేయండి. నా వైపు చూసారు మీరు, అందుకని మీరు ఏమంటున్నారు? ఈ మాటలు అంటున్నారు. నా వైపు చూసారు కనుక కోపం వచ్చింది, నా వైపు చూసారు కనుక ద్వేషం వచ్చింది, నా వైపు చూసారు కనుక పిరికిదనం వచ్చింది. ఒక పని చేయండి, మీరు దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి. ఎందుకంటే రక్షణ ఇచ్చేది దేవుడు, నేను కాదనే మాట ద్వారా చెప్తున్నాను అనమాట. అంటే మనం ఎక్కువ ఏమి నేర్పించాలి విశ్వాసం కంటే, ఖచ్చితంగా ప్రతి మాటలో వాళ్ళ దృష్టి దేవుడి వైపే నడిపించాలి. ప్రతి మెసేజ్లో కూడా వాళ్ళ దృష్టి, తమ్ముడు ఏం చెప్పినా నేను చెప్పలేను కానీ ఏమనుకోదు, విశ్వాసం మొఖం తిప్పుతుంటే తట్టుకోలేను నేను. సరే ఏమనుకోద్దు. హల్లెలూయా. వినండి. గమనించిన దేవుని సేవకులారా, ఆలోచన చేస్తే ఆయన అంటాడు, మీరు నా వైపు చూసారు పాపం వచ్చింది, మీకు నా వైపు చూసారు కనుక బాధ కలిగింది, నా వైపు చూసారు కనుక అసహనం కలిగింది, నా వైపు చూసారు కనుక మీకు పిరుగుతనం వచ్చింది. పని చేయండి, నా వైపు చూడండి, మానేయండి మొత్తం. మరి ఏం చేయమంటారు? ప్రభు వైపు చూడండి, ఆయనే. అంటే మనం ప్రతి మెసేజ్లో ప్రతి మాటలో విశ్వాసం దృష్టి ఎటు నడిపించాలంటే ఖచ్చితంగా దేవుడు వైపు నడిపించాలి. ఖచ్చితంగా అనుమానం లేదంటే మనం నిలబడితే వాళ్ళ దృష్టి మన మీద ఖచ్చితంగా ఉండకూడదు. ఉంటే వాళ్ళు అలాగే భయపడుతూ ఉంటారు, ఉంటే వాళ్ళు అలాగే అసహనంతో ఉంటారు, ఉంటే అలాగే ఓడిపోతూ ఉంటారు, ఉంటే ఒక రకాల అవిశ్వాసం ఉండిపోతారు. అందుకనే మోషే అంటాడు, మీరు వైపు చూడొద్దు అంటారు అని. దేవుడే నీకు రక్షణ కలిగజేస్తుంది. ఇంకో మాట చూస్తాను అంటాడు, ఏమంటాడంటే, అందుకు మోషే భయపడుకుని, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలిచి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. ఎంత అద్భుతమండి. వాళ్ళకు ప్రోత్సాహనిస్తున్నాడు ఈయన. సరే జరిగిపోయింది, కష్టం వచ్చేసింది, కానీ మీరు దేవుని వైపు చూస్తే ఈ కష్టం మరి ఎప్పటికీ రాదు, ఈ శ్రమ ఎప్పటికీ రాదని. ఇక్కడ ఇంకొక మాట చూస్తే ఆయన అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయడు. ఎంత అద్భుతమండి. అదే ప్లేస్ లో మనం ఉంటే అంటావా, యెహోవా నా పక్షం ఉన్నాడు, ఎందుకంటే నేనే కష్టపడి తీసుకొచ్చాను. అవునే కదా. నేను వెళ్ళి పరువుతో మాట్లాడాను, నేను వెళ్ళి 10 అద్భుతాలు చేశాను, నేను ప్రాణాలు తెచ్చి బయటకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఎవరి పక్షం ఉంటాడు దేవుడు? మీరు అడ్డం తిరిగారు, ఇప్పుడు చెప్పండి ఎవరి పక్షం ఉంటాడు అంటారు. కానీ మోషే ఏమంటాడు? తన కష్టాన్ని చూడలేదు, తన శ్రమను చూడలేదు, తను చూడలేదు. అంటాడు, పని చేయండి, మీకు తెలుసా దేవుడే మీ పక్షంగా ఉన్నాడు, ఇంకెందుకు భయపడతారు? దేవుడు నా పక్షంగా చెప్పడం లేదు, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, మీ పక్షంగా ఉన్నాడు, మీ పక్షంగా ఉన్నాడు. ఆ విశ్వాసంతో ప్రతి సందర్భం మాట అంటాను, అమ్మ దేవుడి దృష్టిలో మీరు గొప్ప, నేను గొప్ప అంటాను. వాళ్ళు నిన్న అన్నారు, దేవుడి దృష్టిలో నేనే గొప్ప అన్నాను. నిజమే. గురువుని బట్టే కాపురం వచ్చాడు, సంఘం బట్టి దేవుడు ఏం చేయాడు? సేవకుని పెట్టాడు. గమనించండి, నిజంగా చెప్పాలంటే సంఘమే లేకపోతే మన అవసరం లేదు దేవుడు. అవసరమేనా? ఎవరు కాస్త. అందుకనే మోషే అంటాడు, దేవుడు నా పక్షంగా చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు భయం అవుతుందా? అది ఇలా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో 100కు 100 ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా సేవ మనకి ఏమవుతే భారము అవదు. ఇంకో మాట చూసుకుందాం, అదే నిర్గమాకాండ 15వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 22 నుంచి 25 వరకు.
చాలండి. ఇక్కడ కూడా చాలా అద్భుతమైన మాట. మోషే గారు జనులు సాగు చేస్తే ఇంచుమించు 3 రోజులు నడిచారు. 3 రోజులు కూడా వాళ్ళు నీళ్లు దొరకలేదు. ఒక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ నీళ్లు ఉన్నాయి. అప్పుడు గబగబా ఎలాగా 3 రోజులు బట్టి నీళ్ళు మామూలుగా ఉంటుందా? అసలు ఆహారంలో గబాలు వెళ్ళిపోయి పడిపోయి తాగారంటే ఈ లోపల రోడ్లో పెట్టగానే చేదు విషయంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎవరు చూస్తున్నారు? మోషే చూసి ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సలుగుకొనగా అన్నారు. ఇక్కడ మోషేకి విశ్వాసం చాలా అద్భుతం తేడా కనపడుతుంది. ఏంటి తేడా అంటే, మోషే ఎంతకేమన్నాడు? ఏమన్నాడంటే భయపడొద్దు అన్నాడు. తర్వాత దేవుడు యుద్ధం చేస్తాడన్నాడు. అంటే శత్రువు తొలగిపోతానని చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు అంటే దేవుడు మీ పక్కగా ఉన్నాడు అన్నాడు. ఫస్ట్ మాటలు 2 మాటలు ఏమంటాడు? మీరు నా వైపు చూస్తారు కనుకే పాపం వచ్చింది, లేకపోతే అసహనం వచ్చింది, అవిశ్వాసం వచ్చిందో పని చేయండి, ప్రభు వైపు చూడండి అన్నాడు. ప్రభు చక్కగా అర్థంలో చూపించేసాడు. అక్కడ చూపించి ఎన్ని రోజులు అయి ఉంటుంది? ఇంచుమించు 3 రోజులు. మళ్ళీ కూర్చొని ఎక్కడికి వచ్చేసారు మళ్ళీ వీళ్ళు ఎవరైనా చూస్తారు. అందుకనే మోసే వెంక దేవుడు వెంక మోసే వెంక. మరి మోసే చెప్పలేదు దేవుడు వెంక చూడమని చెప్పాడు. కానీ గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకోరు. పొరపాటు గుర్తుపెట్టి వాళ్ళకి గుర్తుపెట్టుకోరు అంతే. అది విశ్వాస లక్షణం. విశ్వాసి సేవకుడు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వారు గుర్తుండదు. అందుకనే మరలా వీళ్ళు మోసే చూసింటారు. నువ్వేం తాగమంటావు? ఇప్పుడు మోసే లక్షణం చూడండి. అప్పుడు కూడా ఏం చేస్తాడంటే, అతడు యెహోవాకు మొరపెట్టి ఏమని మొరపెట్టి ఉంటాడు అంటే, ప్రభువా వీళ్ళ చూడు మన్ని అడ్డం చెప్పలేదు ఆయన ఏమని మొరపెట్టాడంటే, వీళ్ళు మరలా మోసే వైపు చూస్తున్నది చెప్పలేదు, మోసే మీద సరుకున్నది చెప్పలేదు. కానీ ఒకే ఒక మాటకు మొరపెట్టి ఏంటంటే, ప్రభువా వీరి అవసరాలు తీర్చండి. ఏం చేయాలి మీరు? ప్రభువా వీరి అవసరం తీర్చండి అంతే. అవసరం కోసం ప్రార్థించేశాడు. అందుకనే తన జవాబు అంటాడు, పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టు నరికి నువ్వు ఎక్కడేస్తావు? రెండోది ఏంటంటే, ఒక సేవకుడికి సేవ భారంగా ఉండకూడదంటే, ఖచ్చితంగా సేవకుడు వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. ఒకవేళ మనం వాళ్ళకి మేలు చేసినా వాళ్ళు మనం నిందిస్తారు. ఒకవేళ వాళ్ళ పక్షంగా మనం ఉన్నా వాళ్ళకి మనం ఒకళ్ళు ఎన్నిసార్లు సహాయం చేసినా ఒక్కసారి చేయకపోతే వాళ్ళు అడ్డం తిరుగుతారు. వాళ్ళ కోసం మనం ఎంత శ్రమ పడి పొరపాటు మనం అర్థం చేసుకోరు. మేలు చేస్తే దేవుడు చేశారంటారు, కీడు చేస్తే మీరు చేశారంటారు. అంతే. మేలు చేస్తే దేవుడు చాలా గొప్ప మేలు చేయాలంటారు, కీడు చేస్తే సేవకుడు చేశాడంటారు. అన్నా సరే మనం ఏం చేయాలంటే వారి అవసరమే చూడాలి. ఎందుకంటే ప్రభు పెట్టింది అది మనం. ఎప్పుడైతే వారి అవసరాన్ని మాత్రమే చూస్తామో, వారి అవసరం కొరకే ప్రార్థన చేస్తామో, ఖచ్చితంగా సేవ మనకి భారము అనిపించదు. ప్రతికి రోజు చాలా సందర్భాల్లో సంఘ సేవ భారమైపోతుంది. సంఘంలో ఒక మనిషి భారమైపోతున్నాడు, సంఘంలో ఒక వ్యక్తి భారమైపోతుంది. మనం అందరినీ బాగా ప్రేమించగలుగుతాం, ఆ వ్యక్తిని ప్రేమించలేము. అందరినీ బాగా ఆహ్వానించగలుగుతాం, ఆ వ్యక్తిని ఆహ్వానించలేము. అందరి గురించి మంచిగానే మనం సంతోషిస్తాం, ఆ వ్యక్తి కనపడేసరికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒకటి ఏంటంటే, మోషే పరిస్థితిని బట్టి సంఘాన్ని నడిపించాడు, మన మనుషులు బట్టి సంఘాన్ని నడిపిస్తామేమో. మోషే ఆ సందర్భంలో అవసరమే చూశారు, కానీ మనము మనల్ని చూసినప్పుడు వాళ్ళు చూస్తామేమో. అందుకనే సేవ మనకు భారం కాకూడదంటే ఖచ్చితంగా మొదట ఏం చేయాలంటే వారికి ఉన్న పరిస్థితులు మనం గమనించాలి, ఆలోచించాలి. అలా ఆలోచించే ఆ యొక్క సంఘంలో ఆ వ్యక్తులు బట్టి మనము ఏం చేయాలి. రెండోది ఏంటంటే, వారి అవసరాన్ని మాత్రమే మనం చూడాలంటే. ఎందుకంటే అలా చూసాడు కనుక దేవుడికి వారి అవసరాల గురించి మొరపెట్టాడు. కానీ అయ్యా వారు నా మీద సరిగా లేకపోతే వారు నన్ను తప్పు చేశారు అని మోసే మాట్లాడినట్టు ఉందండి? లేదు. అలాగే మూడోది కూడా చూడండి, మనం కూడా వారి అవసరాలే చూడాలి. ఆ మూడో మాట కూడా మనం ఆలోచన చేస్తే అదే నిర్గమాకాండము దేవుని వాక్యం చూస్తే 17వ అధ్యాయము
1 నుంచి 4 వచనాలు. రెఫీ దీపులో దిగిరి ప్రజలు తమకు చదవండి చదవండి. చాలు. ఇక్కడ కూడా మోషే గారి యొక్క తీరు మనం చూస్తే వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మోషేతో వాదిస్తున్నారు. వాదిస్తే ఏమంటారు? వాదించు త్రాగుటకు మాకు నీళ్ళమని అడుగుగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అంటే ఇక్కడ కూడా ఎవరిని యాడ్ చేయడం? ఇక్కడ దేవుణ్ణే. మీరు నాతో వాదిస్తున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? యెహోవాని మీరు ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. మళ్ళీ ఇంకా ముందుకు వస్తే ఆయన అంటాడు, ప్రార్థన ఏమని చేస్తున్న ప్రార్థన అంటే, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని దేవుడితో మొరపెట్టాడంట. ఇక్కడ కూడా ఏమంటాడంటే, ఇక్కడ కూడా ప్రజల మీద ఫిర్యాదు చేయడం లేదు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ప్రజల మీద ఫిర్యాదు చేయడం లేదు. వారి మీద, ప్రభువా నేను ఎంతకాలం నడిపించాను, ఈ టైంలో వారు ఇలాగన్నారు అలాగన్నారు అని ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, తనకు ప్రతి చెప్తున్నాడు, ప్రభువా కొంతసేపటికి వీళ్ళు నన్ను రాళ్లతో కూడా చంపేస్తారేమో అని తన కోసం చెప్తున్నాడు. కానీ అప్పుడు కూడా ఎవరి మీద తప్పు మాపలేదు? చూడండి, సంఘం మీద తప్పు మాపలేదు. అంటే ఎందుకు మాపలేదు అనుకుంటా అంటే నేను ఎలా అనుకుంటున్నాను, ఎప్పుడైనా మన పిల్లలు గుమ్మల మీద తడుతుంటే నిజంగా నొప్పొస్తుంది, కానీ ఫిర్యాదు చేస్తామండి, ఫిర్యాదు చేస్తాం. ఎందుకని? ప్రేమ. అంటే ఒక చంటి పిల్లలు తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో సేమ్ అదే ప్రేమ సంఘం మీద మోసే చూపించాడు మనం. అందుకనే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం ఎన్ని చూస్తాం, ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. కానీ ఒక సందర్భంలో అన్నాడు, నిజంగా ఆ తొట్టుపాటు కూడా మనకు ఉండకూడదు, దేవుడు చెప్పాడు కదా. అంతే. అంటే దీన్ని బట్టి మన నిజంగా సంఘాన్ని ప్రేమిస్తే వారి మీద ఫిర్యాదు ఎప్పటికీ మనం మోపము. ఒకరు మోపుతున్నామంటే అర్థం ఏంటంటే మనం సంఘాన్ని అందుకనే భారం అయిపోయింది. ఇది బలిమి చేత అనే మాటకి వివరణ ఇంకో మాట చెప్తాను, దుర్లాభం కోసం చెప్పేసి. నేను పాట కూడా పాడి 10 నిమిషాలు లేట్ అయ్యింది, నేను తీసుకుంటాను. ఓకే, 10 నిమిషాలు నేను లేట్ అయ్యింది కనుక తీసుకుంటాను. ఓకే ఓకే దేవుని వాక్యం నుంచి మరలా ముందుకు వెళ్దాం. మనకి గుర్తుంది కదండి, సంఘం మనకు భారం కాకూడదంటే మొదటి మాట ఏంటంటే, ఆ పరిస్థితి మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి ముందు. రెండో మాట ఏంటంటే, నీళ్లు లేనప్పుడు వాళ్ళందరూ అడ్డు తిరిగితే మోసే వారి అవసరం కోసం ప్రార్థించాలి. అవసరాన్ని చూడాలి. ఒకటి పరిస్థితులు చూడాలి, 2 అవసరాన్ని చూడాలి, 3వది మన పరిస్థితి చెప్పాలి. దేవుడికి కాదు చెప్పకూడదు. మనం ఎప్పుడు ఇలా ఉంటామంటే సంఘాన్ని మనం ప్రేమించినప్పుడు, అలా మోసే ప్రేమించే సంఘాన్ని ఈ 3 ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అప్పుడు సంఘం ఎప్పటికీ మనకి ఏమవుతుంది చెప్పండి? భారము అవ్వదు. అలాగే మరొక మాట మనం నేర్చుకుందాము.
అదే పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవలేదు. చాలు. ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు ఆయన. ఏమంటాడంటే దుర్లాభాపేక్షతో కాక. ఏమంటాడు చెప్పండి? దుర్లాభాపేక్ష. నాకు అలవాటు చెప్పడం. సంఘంలో అన్ని ప్రశ్నలు తెచ్చింది నిలబెడితే ఇంచుమించు అయ్యేసరికి 5-6 ప్రశ్నలు 7 ప్రశ్నలు ఉంటాయన్నమాట. అందుకని అలా స్టిక్ అని అయిపోతారు. ఏం చెప్తున్నారు అందుకే నాకు అలవాటు అయిపోతుంది. ఏమనుకోద్దు. సరే, ఇక్కడ చూస్తే ఓకే. సరే, ఇక్కడ చూస్తే బలి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగానే దుర్లాభాపేక్షతో కాక అంటున్నాడు. ఏంటంటే చెప్పండి? దుర్లాభాపేక్షతో. ఇంకా మనకు అర్థం కావాలంటే తీతుకు రాసిన పత్రిక తీద్దాం. దాని గురించి చదివి నేను ముందుకెళ్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయము అలాగే 7వ వచనం చదివిద్దాం. 1వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వహణ వలె నిందాలేఖుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానికము గలవాడునై ఉండి. చాలు. ఇక్కడ కూడా ఏమంటాడు అంటే, ఇక్కడ మాట్లాడతాను అంటాడు ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముగ్గోపి, మద్యపాని, కొట్టువాడును, దుర్లాభాపేక్ష లేనివాడును అంటారు. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. కనుక మనలో దేవుని సంఘాన్ని నడిపిస్తున్న మనలో ఏముండకూడదు? దుర్లాభాపేక్ష ఉండకూడదు. అయితే నిజంగా నిజంగా మనలో దుర్లాభాపేక్ష ఉందా అంటే అందరిలో ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు నిజంగా దేవుని సేవలకు రాకముందు ఆ కష్టాల శ్రమలు అనుభవించే ముందు ఒకవేళ ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే దేవుని సేవలకు వచ్చామో మనం ప్రభుకి సమర్పించేసుకున్నామో నిజంగా లక్షల రూపాయలు వదిలిపెట్టి వచ్చిన చాలా మంది ఉన్నారు. నాకు ప్రతి 50 తెచ్చుకుంటున్నాను, నేను తాతకి తెచ్చుకుంటాను, నో ప్రాబ్లం. అలాంటిది అన్ని లక్షల రూపాయలు వదిలిపెట్టేసి ఇంకా మనకి దుర్లాభాపేక్ష ఏముంటుంది? కానీ ఉండే అవకాశం ఉంది. ఎలాగో చూద్దాం. బైబిల్ గ్రంథంలో మాట రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి లేదా 2వ వచనం నుండి. ఆది కాండము 11వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుదాం. చాలు. ఇక్కడ వీళ్ళు ఒకే దిక్కు నుండి ఒక మంచి పట్టణం కట్టుకొని డబ్బు సంపాదిద్దామన్నారా, పేరు సంపాదిద్దామన్నారా? అంటే డబ్బు కంటే ప్రమాదం పేరే. డబ్బు మనకు కనపడుతుంది. డబ్బు కోసం ప్రయాస పడితే ఆ ప్రయాస మనకు కనపడుతుంది. కానీ పేరు కోసం ప్రయాస మనకు కనపడదు. అది మన లోన్ ఉంటుంది అన్నమాట. వాస్తవానికి నేను ఎలా అనుకుంటున్నాను, ప్రమోద్ నన్ను కూలి పని పెట్టుకున్నాడు, నేను తాగి వేస్తుంది అనుకుందాం అని ఒక మంచి ఇల్లు కట్టాలని అన్నాడు. డబ్బంతా ఆయనే ఖర్చు పెట్టాడు.
నాకు అంతకంటే ఎక్కువ జీతం ఇస్తున్నాడు, మొత్తం కడుతున్నాను. నేను కట్టేటప్పుడు కట్టిన బిల్డింగ్ చూసి ఎవరి పేరు రావాలి? అందుకనే ఎవరికి రావాలి? ప్రమోద్కి రావాలి. కానీ ఇక్కడ ఎవరు రావాలనుకుంటారు? వీళ్ళు పండుగకు రావాలనుకుంటున్నారు. మీరు చూసారు, నిజంగా మీరు ఎప్పుడైనా గమనిస్తారో మీటింగ్ పెడితే ఎప్పుడు నా ఫోటో కనపడదు. నేను మీటింగ్ పెడతాను, నా ఫోటో ఫస్ట్ వేసుకొని సెలవు చేసుకున్నాను. ప్రార్థన చేస్తే నాకు తప్పు అనిపించింది. అప్పుడు చెప్తే ఎప్పుడు ఫోటో ఎప్పుడు. కానీ ఈ రోజున మనకు ఒక అనౌన్స్మెంట్ అన్నాను నేను, స్వస్థత మహాపురుషులు జరుగుతున్నాయి, దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు స్వస్థత పొందుతారని 9 వారాలు కలిగిన దైవజనులు అని చెప్పుకొని వెళ్ళిపోతుంది. చాలా గమనించాను, ఆలోచించాను. ఒక్క మాట కూడా దేవుకోసం లేదు. ఆ పోస్టర్ అంతా ఎవరు కనపడుతున్నారు? సేవకుడే కనపడుతున్నారు. పోనీ ఆ మాటలోనే దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు. ఎంత ఆలోచన, దేవుడు ఎక్కడ మూల కూడా కనపడలేదు. నాకు బాధ కలిగింది. సభలు ఎవరి కోసం పెడుతున్నారు? దేవుడి కోసం. స్వస్థత చేసేది ఎవరు? దేవుడు. ఈ రోజు అంత ఉన్నతమైన స్థాయిలో సేవకు నిలబెట్టి ఎవరు నిలబెట్టాడు? దేవుడు. అంత సభలు పెట్టే ఆ డబ్బులు దేవుడు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ గొప్ప దేవుడు ఇచ్చాడు. దేవుడు లేడు ఇక్కడ. అంటే మరి ఆయన ఏం చేస్తున్నాడు? పేరు. అమ్మ బాబు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనకు తెలియకుండానే ఖచ్చితంగా ఆ మీటింగ్ ద్వారా మనము ఎంతో కొంత పేరు సంపాదించుకోవాలి. మనకు తెలియకుండానే ఒక మంచి వాక్యం చెప్తే ఈ వాక్యము ద్వారా ఎంతో కొంత పేరు సంపాదించుకోవాలి. మనకు తెలియకుండానే మనకున్న సంఘాన్ని బట్టి అమ్మో ఆయన సంఘము అని ఎంతో కొంత పేరు సంపాదించుకోవాలి. మనకు తెలియకుండానే విశ్వాసం దగ్గర ఎంతో కొంత పేరు సంపాదించుకోవాలి. ఈరోజు చాలా మంది దేవుని మీద ఆధారపడటం అనేసి పేరు మీద ఆధారపడి బ్రతికే సేవకులు చాలా మంది ఉన్నారు. నేనేమంటాను, ఇక్కడ ఉన్నారని చెప్పను, కానీ చాలా మంది ఉన్నారు. గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం కూడా అదే వేలో వెళ్తే ఖచ్చితంగా చెప్పొచ్చు, అది దుర్లాభాపేక్ష. మరి కిరీటం ఎలా దొరుకుతుంది? మహిమ అంటే వాడబారిన మహిమ కిరీటం దేవుడు నిజంగా మనకి ఎలా ఇవ్వగలుగుతాడు? పేతురు అంటాడు, ఇదిగో వారు పేరు సంపాదించుకున్నారు, కానీ నేను అలా సంపాదించుకోలేదు, నేను నా ప్రభువుకు పేరు సంపాదించాను, అందుకే నాకు దేవుడు వాడబారిన కిరీటం ఇచ్చాడు. అందుకనే దేవుని సేవకులారా మనం ఆలోచిస్తే, ఒకవేళ మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుందేమో, దేవుడు మనతో చెప్తున్నాడేమో, నువ్వు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఎంతో కొంత నువ్వు బయటికి చెప్పలేకపోవచ్చు. నీ మనసులో ఒక మూల దాగి ఉంది, ఏంటంటే ఈ పని ద్వారా నాకు నిప్పు రావాలి, అది దురాభాపేక్ష. దాన్ని విడిచిపెడితే కానీ నీకేం దొరకదంటే మహిమ, అంటే వాడబడిన మహిమ దొరకదు అని దేవుడు ఒకవేళ ఈరోజు ప్రేరేపిస్తున్నాడేమో. నేను అంటాను, దేవుని సేవకులైన మనందరి పక్షంగా ఇది మనకి గొప్ప అవకాశమైంది. ఈ గొప్ప అవకాశాన్ని ఒకవేళ మనం చేయాలనిపించుకుంటే మరలా ఈ అవకాశం వస్తుందో రాదో. అందుకనే వాళ్ళు అంటారు, పని చేద్దాం, మనం అందరం కలిసికట్టుగా ఉందాం. ఎందుకో తెలుసా? పట్టణం కట్టడానికి. ఎందుకో తెలుసా? ఆ పట్టణం ద్వారా మనకే పేరు రావాలి, మనకే పేరు రావాలి. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి బైబిల్లో, చూడండి, మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చును. ఒక ప్రశ్న మనకి ఏంటంటే,
పట్టణం కట్టేశారా, మధ్యలో ఉందా? అయ్యా మధ్యలో ఉందండి, చెప్పండి. కట్టేశారా, మధ్యలో ఉందా? ఏంటంటే అదే మధ్యలో ఉంది. మరి ఇక్కడ ఏమని ఉంది? దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. కట్టేశారు. అవును కదా, అవునండి. కడతో ఉంటే నిజంగా కొంత శ్రమన మిగిలిపోవాలి. దేవుడు పునాది వేసినప్పుడు చూసుకున్నాడా? చూస్తాడు. అంటే ఎంత ప్రయత్నం ఉండరు, ఎవరుంటారు దాంట్లో? గమనించండి, పునాది వేసినప్పుడు దేవుడు చూశాడు, రాళ్ళు మోస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, కడుతున్నప్పుడు దేవుడు చూశాడు. చూస్తున్నాడు, అయితే కట్టంటే కట్టండి అన్నాడు. కట్టండి కట్టండి చూశాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? ఏమో ఒకళ్ళు 10 సంవత్సరాలు కట్టి ఉంటారు వాళ్ళు. 17 కట్టు ఉంటారు, 8 కట్టు ఉంటారు. ఏమో అప్పుడు 1000 సంవత్సరాలు బతికే వాళ్ళు 30 సంవత్సరాలు కట్టి ఉంటారు. కట్టండి 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 చూశాడు. మొత్తం పట్టణం అంతా కట్టేయారు. అమ్మాయి అనుకున్నాను, పోలి కట్టేశారు అనుకున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పారు, దేవుడు ఒకవేళ మనం నిజంగానే దుర్లాభాపేక్షతో సేవ చేస్తుంటే మధ్యలో వచ్చేసి నీ సేవ విధానం నాకు నచ్చలేదు అని ఆపేడు. సరే కట్టు, మనకు అన్ని బాగానే జరుగుతాయి. మరి వీళ్ళకి జరగలేదా? అన్ని బాగానే జరుగుతాయి. పొరపాటు కూడా ఏది అడ్డురాదు, ఆటంకం రాదు. అడ్డు రానంత మాత్రాన దేవుని చిత్తం అనుకోవడం తప్పు. గమనించే వాళ్ళు దేవుని కోసం పేరు సంపాదించాలి, కానీ వాళ్ళ కోసం సంపాదించారు. గమనించండి, ఈ విషయాల్లో ఒకసారి దేవుడు బాధపడతాడు. ఒకసారి వచ్చినట్టు మనం చూద్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం చదువుదాం. ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచిస్తే ఏమంటాడు ఇక్కడ అంటే, మలాకి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు అద్భుతమైన మాట. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరుద్ధకముగా అగ్నిరాజ పెట్టకుండునట్లు నా మందిరపు వాకిట్లను మూయవాడొకడు మీలో ఉండిన యెడల నేను నీ యందు నాకు ఇష్టం లేదు, నీ చేత నేను నైవేద్యము అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నేను అంటాడు, మీరు బలర్పిస్తున్నారు కదా, అందుకే అగ్ని దేనికి అవసరం? సమాధాన బలికి అగ్నికి అవసరం, అలాగే దహన బలికి అగ్ని అవసరం, పాప పరిహారాంత బలికి అగ్ని. ఎన్ని బలులు అయితే ఉన్నాయో ప్రతి బలికి ఏం అవసరం? అగ్ని అవసరం. అయితే అగ్ని గురించి ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, మీలో ఒకడు ఆ అగ్ని ముట్టించకుండా నా మందిరాన్ని మూసేసి అక్కడి నుండి చాలు నాకు నేను చాలా సంతోషంగా, అది నాకు మేలు, అది నాకు సంతోషం అన్నట్టు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకని ఆలోచన చేస్తే, వారు బలిస్తే వాస్తవానికి వారు బలిస్తే అది ఎవరికెవరికి మధ్యలో జరగాలి? దేవునికి విశ్వాసానికి. ఎవరికి మేలు జరగాలి? దేవునికి. ఎవరి దగ్గర అంగీకరించబడాలి? దేవుని దగ్గర ప్రజలు అంగీకరించబడాలి. కానీ వాళ్ళు బలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రజలు ప్రభు దగ్గర అంగీకరించబడడం లేదు, ఈ బలి వల్ల ఎడని వెళ్ళిపోతున్నారు. అది పాప పరిహార బలి కావచ్చు, దహన బలి కావచ్చు, లేకపోతే సమాధాన బలి కావచ్చు,
ఆ బలి ద్వారా వచ్చే ద్రవ్యము ద్వారా వీళ్ళు పోషింపబడుతున్నారు. కానీ పొరపాటు కూడా ఈ బలించిన వాడికి ఏమైనా లాభం ఉందా? ఈ బలి ద్వారా ఆయన ఏమన్నా సంతోషించాడా, సంతృప్తి చెందాడా అనే ప్రశ్న లేకుండా వారు బలించుకుంటూ పోతున్నారు. అప్పుడు దేవుడు అంటాడు, అగ్ని రాజు పెట్టిన నిరర్ధకం, అది ఉపయోగం లేదు, మీకు నాకు ఉపయోగం లేదు. మీరు బాగానే పోషింపబడుతున్నారు, కానీ దాని నాకు ఉపయోగము లేదు. అలాగే ఈరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సేవకులమైన మనం ఆలోచన చేస్తే, మన బోధించే వాక్య సందేశం ద్వారా నిజంగా విశ్వాసానికి ఎంత మేలు కలుగుతుంది, దేవునికి ఎంత మేలు కలుగుతుంది. విశ్వాసులు ఎంత పశ్చాత్తపడతారు పాపం బట్టి. విశ్వాసం నిజంగా ఎంతమంది నిజంగానే, అందరూ కాకపోవచ్చు ఒకరైనా సరే ఒకరు ప్రభు దగ్గర వారి పాపం ఎత్తుకుంటారా? ఒకవేళ మనం బోధించిన వాక్య సందేశం ఒకళ్ళు ఎవరికి ఒకవేళ అనుకోవచ్చు, ఎవరికి వాళ్ళకి ఒకవేళ మనసులో వాళ్ళకి ప్రేరేపణ రాకపోవచ్చు, కఠిన మనసు కావచ్చు, కానీ దేవుడైనా ఒకవేళ సంతోషపడుతున్నాడా? మన దేవుడి వాక్యాన్ని బోధిస్తే ఒకటి ప్రభు ఖచ్చితంగా సంతోషపడాలి, అది ఆయనకు ఉపయోగయుక్తంగా ఉండాలి, ఆయన సంతృప్తి పరిస్థితి లేకుండా. రెండో విశ్వాసులు మార్పు చెందాలి. ఈ రెండూ జరిగినప్పుడు దానివల్ల ఆయనకు ఉపయోగపడి అది నిర్ధారణే కదా. అందుకంటాడు అలాంటి వాక్యము చెప్పకుండా ఆ కేసుడు అక్కడి చాలా అంటున్నాడు. అంటే మనం చేసే సేవ దేవుడికి ఉపయోగపడకుండా, మనకు జీవితాన్ని మార్చకుండా ఒకవేళ మనం చేస్తే ఆ సేవ మానేయం దేవుడికి సంతోషం అంటున్నాడు. ఎందుకంటే అది దేవుడి దృష్టిలో నిరర్థకం. అందుకని గమనించిన దేవుడి సేవకులారా, మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా అప్పుడు మన ప్రశ్న ఏంటంటే, నేను అనుకున్నా నేను చేసిన సేవ నాకు మాత్రమే ఉపయోగపడిందా, లేకపోతే విశ్వాసాలకు ఉపయోగపడిందా, దేవుడికి సంతృప్తికరంగా ఉందనే ప్రశ్న నేను వేసుకున్నాను. పెద్దవారికి నేను ఆ మాట నేను అనలేను మిమ్మల్ని, కానీ మీరు కూడా వేసుకోవచ్చు. నిజమే, ఇంతకాలం సేవ చేస్తాం కదా, ఈ సేవ వల్ల దేవుడు సంతృప్తి చెందాడా? ఈ సేవ వల్ల మనుషులు దేవుని స్వారూపులు మార్చబడ్డారా? ఎందుకంటే మనుషులు దేవుని స్వారూపుల్లో ఎందుకు మార్చబడాలని ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా ప్రభు దగ్గర చేరలేదు. అంటే దేవుని యొక్క స్వారూప్యంలోకి మనుషులు మనం మార్చకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పండి, పరలోకానికి వెళ్ళలేదు. ఆ పరలోకానికి ఒక్క మనిషిని కూడా చేర్చలేని సేవ గమనించండి మనం చేయడం వల్ల దేవుడు ఏమైనా ఆయన సంతృప్తి చెందుతున్నాడా అనే ప్రశ్న మనకి. నిజంగా అలాంటి సేవ చేస్తే ధన్యులనే. అందుకనే సేవ ఏమైపోయి చూద్దాం ఒకసారి. చూడండి, ఆ మాట చదివి ప్రార్థన చేస్తాం. లాస్ట్ మాట ఒకసారి అదే 5వ వచనం చదువు. 11 ఆదికాండం 11:5. ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమి కనుక వాళ్ళకు దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను మారు చేయడం రంగని మారుకొనెను. అలాగూ యెహోవా అక్కడ ఉండే భూమి అందంతా వారిని ఇక్కడ మరి ఇంకో మాట ఉంది, ఆ పట్టణం కట్టడం మానేది. అంటే పట్టణంలో ఒక ఇల్లు ఉంటుందా? అది మనోడు కట్టారు. ఇప్పుడు ఎలా పెద్ద గుడి కట్టేస్తారు మనం, అవునంటారు. ఒక పెద్ద గోపురం కట్టేసి అయిపోయింది. అది ప్రభువుగా చదవకపోతే ఇంకోటి. అందుకని దేవుడు ఏం చేసే పని పాడు చేసే ఉంచాడు. ఆ పని పాడైపోయింది. అంటే ఒకవేళ నేను ఏమనుకుంటున్నానంటే, మనము కానీ దేనికోసమో దేవుని సేవ చేస్తే సంఘం ఉంటుంది, సర్వత్ర సంఘం ఏం పాడైపోతుంది. ఎందుకంటే ప్రభు దానికోసం ఏం పెట్టాడు. కానీ మన పని ఉండదు. మనం చేసిన పని మొత్తం దేవుడి దగ్గర ఏమైపోతుంది చెప్పండి, పాడైపోతుంది, బూడిదైపోతుంది. అందుకనే ప్రశ్న ఏంటంటే,
మనం ఎక్కడైనా దుర్లాభాపేక్షతో ఒకరి సేవ చేస్తున్నామా? డబ్బు కోసం కాకపోవచ్చు, కానీ పేరు కోసం, ఏమంటే గొప్పతనం కోసం ఇలా సేవ చేస్తే రేపొద్దున్న ఒట్టి చేస్తూ నిలబడతాం. ఆ ప్రమాదం ఉంటుంది. ఒకవేళ వాడవారికి కిరీటం కూడా పోగొట్టుకుంటాం లేకుండా అతను. మన విశ్వాసం ఒకరు ఎవడన్నా ఒకరు కిరీటం పెట్టుకుని మన పరిచయం చెప్పండి, సిగ్గైపోదా? కోరు బాగా ఎంత పని చెప్తారు. అలాంటి ప్రమాదం జరగకూడదని ఆశిస్తూ ఈ మాటలు చూస్తున్న దేవుడి మాటలు దించింది కాక దయతో ఈ రోజు కొంచెం ఎక్కువైంది, నన్ను క్షమించాలి. దేవుడి మాటలు దించింది కాక.